మిత్రులందరికీ నమస్కారం. విషయం ఏంటంటే, మరి కొన్ని రోజుల్లో వినాయక చవితి మనందరం ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటాం. వినాయక చవితి సందర్భంగా మండపాలు ఏర్పాటు చేసే వాళ్ళందరికీ నా వినతి, సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా మండపాలు ఏర్పాటు చేసుకోండి. ఎందుకంటే వినాయక చవితి ప్రారంభమైన ఉద్దేశం ఏంటంటే అందరం కలిసిమెలిసి ఉండాలి, యూనిటీగా ఉండాలి అని. కానీ ఇప్పుడు రాజకీయాల వల్ల విపరీతంగా విగ్రహాలు పెరిగిపోయినాయి. ఎన్ని విగ్రహాలు పెరిగితే మనమంత విడిపోయినట్టు లెక్క, ఎన్ని విగ్రహాలు తగ్గితే మనందరం అంత కలిసి ఉన్నట్టు లెక్క. దృష్టిలో పెట్టుకోండి ఈ పాయింట్ని. దయచేసి సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ఎందుకంటే పిల్లలకు స్కూల్ టైం ఉంటుంది మార్నింగ్ పూట. మీరు రోడ్డు బ్లాక్ చేసిరనుకోండి, వాళ్ళకు చాలా ఇబ్బంది. ఆటోలలో వెళ్ళే పిల్లలు ఉంటారు, వాళ్ళు ఎక్కడి నుంచో చుట్టూ తిరిగిపోవాల్సి ఉంటుంది. కాబట్టి దయచేసి రోడ్డు బ్లాక్ చేయకుండా, సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తుంది, 108 వాహనం రావాల్సి ఉంటుంది. మనం పందిరికి అడ్డంగా మనం వేసినప్పుడు ఆ 108 అత్యవసర సేవ అందించాల్సిన వ్యక్తికి ఆ సేవ అందక అతడికి ఏదైనా జరిగే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ ఆలోచించి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఐకమత్యంగా అందరూ కలిసి ఈ పండుగను ఘనంగా 9 రోజులు నిర్వహించుకోవాలని కోరుకుంటున్నారు.